గురువుగారు అలాగే ఏంటంటే చాలామంది దగ్గర నేను విన్నది ఏంటి అంటే ఇంట్లో వచ్చేసి మనం రకరకాలుగా చెట్లు మొక్కలు అనేవి పెంచుకుంటూనే ఉంటాం కదా గురువుగారు. కానీ మన ఇంట్లో మనం పెంచుకొని చెట్లు కొన్ని మొక్కలు కూడా ఉంటాయి అనేసి అంటున్నారు. వాటిలో వచ్చేసి ఏంటంటే గోరింటాకు చెట్టు అలాగే తమలపాకు చెట్టు ఇవి రెండు అనేవి ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు అనేసి అంటున్నారు. మరి ఎందుకు పెంచుకోకూడదు? ఏమన్నా దాని వెనక ఏమైనా అంతర్యం ఉందంటారు గురువుగారు? ఇక్కడ మనకు తమలపాకు అనేది ప్రతి శుభ కార్యక్రమాల అశుభ కార్యక్రమాలు కూడా వాడుతూ ఉంటాం. మరి తమలపాకు చెట్టుని మనం పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనే దానికి వస్తే ఇది లత జాతులకు వచ్చేటువంటి పుష్ప జాతులు. అంటే మనకు రకరకాల జాతులు ఉన్నాయి చెట్లల్లో కూడా. తీగ చెట్లు కాబట్టి తీగ చెట్లు కొన్ని స్థలాల్లో పెంచుకోవచ్చు, కొన్ని స్థలాల్లో పెంచుకోకూడదు మనం ఈ తీగల్ని. మరి లక్ష్మీదేవి సమానంగా చెప్తాం. తాంబూలం తీసుకుని అంటే తమలపాకులే పెడతాం ఫస్ట్. లేదా ఒక పూజకు అభిషేకం చేయాలంటే తమలపాకే పెడతాం. మళ్ళీ ఒక పూజ మన గ్రహారాధన చేయాలన్నా గౌరమ్మ చేసి పెట్టాలన్నా మళ్ళీ తమలపాకులే పెడతాం. కాబట్టి తమలపాకు ప్రాశస్త్యం చాలా బాగుంది. కానీ ఇంట్లో పెట్టుకోకూడదు అనేది అయితే తీగ చెట్లు కొన్ని చోట్లనే పెట్టాలి, అన్ని చోట్ల పెట్టకూడదు. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయమ్మా, అపార్ట్మెంట్ స్థలాల్లో ఈశాన్యం వైపు కానీ ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఈ యొక్క తీగ చెట్లు పెట్టుకోవచ్చు. మళ్ళీ వాయవ్యం వైపు మిగతా చోట్ల ఎక్కడా కూడా తీగ చెట్లు పెట్టడానికి వీల్లేదు. అంటే తీగ చెట్లు కూడా పెట్టుకోవడానికి అవునమ్మా. ఎందుకంటే ఇక్కడ తీగలకు ఉన్న ప్రాశస్త్యం ఏంటంటే మన సంతానం కూడా తీగలాగా వెదుగుతూ ఉండాలని ఒక నానుడిగా ఉంది. ఉత్తరం వైపు ధనం కూడా అట్లా ప్రాప్తి కలగాలని ఒక నానుడి. ఈశాన్యంలో తీగలాగా అంటే మనం ఆ కీర్తి లాభ ప్రతిష్టలు ఆకాశం అంతా ఎంతో ఎదగాలని చెప్పి తీగ చెట్లని. తూర్పు వైపు తీగ చెట్లు కనుక పెట్టినట్లయితే మన ధనస్సు మన ఎక్కడికి వెళ్ళినా మనకు రిసీవింగ్ అని అంటుంటాం. అంటే మనం రిసీవ్ చేసుకోవాలంటే అయ్యో మన వచ్చారు కూర్చోబెట్టి మనం వాళ్ళ స్వాగతం పలకాలి అని అంటూ ఉంటాం. అట్లా ఇక్కడ కనుక ఈ వైపు అంతా తీగ చెట్లు పెట్టుకోవటం వల్ల అటువంటివన్నీ మనకు మంచి కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదివరకు కాలంలో ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కువగా కట్టుకునేటువంటి. ఇప్పుడంటే అన్ని అపార్ట్మెంట్లు అయిపోయి ఎక్కడ తీగ చెట్లు పెట్టుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఒకవేళ పెట్టినా బాల్కనీలో పెట్టాలి. ఆ బాల్కనీలో పెడితే అక్కడక్కడ తిరగాలి. అవి పైకి వెళ్తేనేమో వాళ్ళు అవి కట్ చేయటం ఏదో చేస్తుంటారు. మరి మనకి ఆ తీగ చెట్లు పెట్టుకునే పరిస్థితులు లేదు. అటువంటప్పుడు ఈ చెట్లు మరి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని మీ యొక్క ప్రశ్న ఏదైతే ఉందో, ఈ తీగ చెట్లన్నీ కూడా ప్రహరీ గోడ వైపు అంటే వెనక వైపు పెట్టుకోవచ్చు, అంటే బయట వైపు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వల్ల మీకు ఇబ్బందులు ఉండవు. తర్వాత ఈ యొక్క పెట్టుకోవాలా లేదా అనే సంశయం అయితే ఉండదు. ఎందుకంటే తీగ చెట్లే వాటికి మనకు ఇంకా తీగ చెట్లకి ఎక్కువ ప్రాధాన్యం ఏంటంటే భూసారం ఎక్కువ ఉండాలి. నువ్వు అపార్ట్మెంట్లలో చిన్న కొమ్మలో పెట్టేసి ఇంత డబ్బాలో పెట్టి పోయామంటే అది పెరగలేదు, అంత తీగగా పెరగలేదు. అందుకనే మనకు అది పెంచుకోకూడదు అన్న కారణం కూడా ఏంటంటే అది భూసారం ఉండాలా. అనవసరంగా చెట్టును చంపితే అంటే చెట్టు ఆటోమేటిక్గా అది కనుక ఎక్కువ నీళ్లు ఉన్నా సారవంతం లేకపోయినా దానివల్ల ఏంటంటే మనకు ఆపాదించి ఆ చెట్టును కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకు ఆ లక్ష్మీ ప్రాప్తి తక్కువ కలుగుతుందని ఒక నానుడు ఉంది. అందుకని చెప్పి ఆ తమలపాకుల చెట్లు ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పని అంటున్నారు. అందుకని మనం వెలుపల బయట పెట్టుకుంటే కనుక తమలపాకు మంచి. దీనిలో కూడా తమలపాకు చెట్లు కూడా రకరకాలు ఉన్నాయి. ఏంటంటే మగదా ఆడదాన్ని కూడా గుర్తుపెట్టేవాడు ఉన్నాడు దానిలో. అలా రకరకాల అంటే ఆకుల్లో అలా వస్తాయని చెప్పని అంటారు. దానిలో కూడా అంటే పూర్వీకులు తాంబూలం వేసుకునే వాళ్ళైతే గుర్తుపట్టగలుగుతారు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టలేరు. అవి అంటే తాంబూలం వేసుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఆకు అయితే ఇది ఈ ఆకు ఇట్లా ఉంటుందని. కాబట్టి ఈ ఆకుల్లో కూడా ఇంత రకమైనటువంటి లక్షణాలు. కానీ ఒక్క మంచి విషయం ఏంటంటే తమలపాకుల్లో జీర్ణ వ్యవస్థ మనలో తొందరగా అలిగే ఏకైక ఆకు తమలపాకు. అంటే మనకి ఎప్పుడైనా హెవీగా మనం భోజనం చేసినా ఎక్కువగా భోజనం చేసినప్పుడు ఈ తమలపాకు తాంబూలం తీసుకోవటం వల్ల తొందరగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. తద్వారా మనకు ఆయాసం తొందరగా రాదు. ఇందులో కండపుష్టి కూడా బాగా ఉంటుంది. అందుకనే తమలపాకు అంత ప్రాధాన్యత. గోరింటాకు అంటారా, అది సీజనల్గా కొందరు పెట్టుకుంటారు స్త్రీలు, ముఖ్యంగా ఆషాఢ మాసంలోనూ. మిగతా కాలాల్లో తక్కువ, కానీ ఆషాఢంలో ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ వేడిని తగ్గిస్తుంది. మన చేతిలో పెట్టుకుంటే కనుక అది కంట్రోల్ చేసి వేడి చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పి, మనలో ఉండేటువంటి వేడి తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని వర్షాకాల సమయంలో పెట్టుకుంటాం. దానివల్ల ఏంటంటే అలా పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా ఆ వాసనకి
ఈ క్రిమికీటకాదులు ఎక్కువగా ప్రబలిన సమయం అది వర్షాకాలం. అప్పుడే క్రిమికీటకాదులు మెల్లిగా ఒక్కొక్కటి వస్తుంటాయి. అంటే ఎండాకాలం పోయి ఆ వేడి ఉన్నప్పుడు రావు కాబట్టి చల్లదనం పడితే వెంబడి వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివన్నీ కూడా మన దగ్గర దరి చేరకుండా ఉండడానికి. కానీ శుభానికి మాత్రం అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. ఇంట్లో ఏ పెళ్లి జరిగినా గోరింటాకు మెహందీ ఫంక్షన్ పెట్టుకుంటారు. దానికి మెహందీ ఫంక్షన్ పెట్టి ఒక రోజు పెట్టి దానికి అలా రకరకాలుగా ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి అలా ఈ గోరింటాకు చెట్టు అని మీరు అన్నట్టు ఇప్పుడు కాలంలో దొరకడమే కష్టము. ఒకవేళ దొరికినా రోడ్ల మీద ఉండే ఒకప్పుడు కాలంలో. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ ఇళ్లలో కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. ఇక ఇప్పుడు అవి బయట ఉంటున్నాయి. ఇది అలా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అంటే గోరింటాకు చెట్టుకి ఉన్నటువంటి ఏంటంటే అది దానిలో ఉండేటువంటి ఈ కెమికల్ అంటారు ఒకటి. ఆ కెమికల్ తొందరగా విడుదలైతే కనుక సైంటిఫిక్గా అది మంచిది కాదు అని అంటారు ఒంటికి. అందుకని చెప్పి అందుకని అది బయట పెట్టుకోవాలని అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అది చేదు కొద్దిగా మనకు అది చీడని తొందరగా ఇస్తుందట. లోపలంతా చీడని తొందరగా ఇస్తుందని చెప్పి ఆ చెట్టును పెట్టుకోవద్దని అంటున్నారు. అంటే చెడు యొక్క సూచనలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి గోరింటాకు మంచికి వాడినా అత్యధికంగా అది ఉండడం వల్ల చెడు సూచిస్తుంది కాబట్టి దాన్ని పెంచుకోకూడదని అన్నారు. అందుకనే ఏదైనా మన కాంపౌండ్ వాళ్ళు వెలుపల బయటగా పెంచుకున్నట్లయితే మంచిగా. అందుకని ఇదివరకు కాలంలో ఇప్పుడు కూడా మనకు అపార్ట్మెంట్ బయట చెట్లు పెంచుకోవడానికి స్థలం పెడుతున్నారు. కారణం ఏంటంటే మనకు కనీసంగా అలా అన్నా ఆ చెట్లు పెంచుకొని మనకు ఉన్నతిని కాపాడుకోవడానికి అలా బయట పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని దోషాలు కూడా పోతాయి. ఓకే ఓకే గురువు. అంటే మీరు చెప్పారు కదా కొన్ని దోషాలు కూడా పోతాయి అని చెప్పేసి. ఎటువంటి దోషాలు తొలగిపోతాయి గురువు? అంటే రకరకాల చెట్లు ఉన్నాయమ్మా. కొన్ని ముళ్ళ చెట్లని, కొన్ని ఏమో ఉండాల్సిన చెట్లు ఒక 5-6 ఉంటాయి మళ్ళీ ఇంట్లో ఉండాల్సినవి. కానీ స్థలం లేక అవన్నీ పెట్టడం కష్టంగా ఉంది. స్థలం ఉన్న వాళ్ళు శుభ్రంగా అన్ని రకాల చెట్లు, పుష్పాలు, కాయలు, కూరగాయలు రకరకాలని పెంచుకోవచ్చు. కానీ ఏంటంటే స్థలాభావాన్ని బట్టి మనం పెంచుకోలేము. ఈ దోషాలు పోవటానికి ఏంటి ముఖ్యంగా మనం ఏ చెట్లు పెంచుకోవాలి అని అంటే ఇక అందరు తెలిసింది మనీ ప్లాంట్ అయితే పెంచుకుంటూనే ఉంటారు ఎవరేం చెప్పినా కూడా. తర్వాత ఇంకోటేమో అలోవేరా చెట్లు, ఇవి పెంచుకుంటారు విపరీతంగా. ఈ 2 మాత్రం. ఇవి కాకుండా తులసి చెట్లు పెట్టుకోవడం మంచిది. తర్వాత ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు ఉండడం వల్ల కూడా నారాయణమూర్తి ఉంటాడని పెట్టుకోవటం. ఇలా ఈ చెట్లు కూడా పెట్టుకుంటే కనుక దోషాలు పోవటం. తర్వాత నిమ్మ చెట్టు అని, దానిమ్మ అని, ఇలా రకరకాలు ఇంకా ఇవి ఉండడం వల్ల ఇది పంచవృక్షాలను కొన్ని ఉంటాయి. ఈ పంచవృక్షాలు ఇవి పెట్టుకోవడం వల్ల మనకు ఉండేటువంటి దోషాలు కూడా పోతాయని చెప్పి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.